హాయ్ అండి, బాగున్నారా? నేను మీ ఫయాజ్ 117. ఈరోజు ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చట్టాలు మారాలి, శిక్షలు మారాలి. అవునండి. మరి ఆస్తుల విషయాల్లో, కొట్లాటాల విషయంలో, విడాకుల విషయంలో, మరి ఏదైనా విషయంలో కోర్టు తీర్పులు వాయిదాలు పడ్డా పర్లేదండి. కానీ 2 విషయాల్లో మాత్రం వెంటనే తీర్పు రావాలండి. తీర్పు రావాలి, శిక్ష పడాలి. అలా పడితేనే ఇంకొకరికి ఆ పని చేయకుండా భయం వస్తుంది వాళ్ళలో. ఒకటి, రేపిస్టుల విషయంలో, అంటే అమ్మాయిలను హింసించే వాళ్ళ విషయంలో, దేశద్రోహుల విషయంలో మాత్రం తీర్పులు వెంటనే రావాలి, శిక్షలు వెంటనే అమలు చేయాలండి. అలా చేసినప్పుడే వాళ్ళలో భయం వస్తుంది, కూడా ఆ పని చేయకుండా ఉంటారు. బూజు పట్టిన న్యాయశాస్త్రాలు, తుప్పు పట్టిన చట్టాలు పట్టుకొని ఇప్పటికీ మన కోర్టులు వేలాడుతున్నాయండి. టెక్నాలజీ పరంగా ఇంత అప్డేట్ అయినా చట్టాల విషయంలో మాత్రం అప్డేట్ కావట్లేదండి. ఎప్పుడో రాసుకున్న ఆ న్యాయశాస్త్రాలనే ఫాలో అవుతూ చాలా వెనుకబడి ఉన్నామండి. దయచేసి ఆ శాస్త్రాలను మార్చండి, ఆ చట్టాలలో కోతలు తీసుకురండి, కొత్త చట్టాలు తీసుకురండి. రేపిస్టుల విషయంలో, దేశద్రోహుల విషయంలో మాత్రం చట్టాలను మార్చండి ప్లీజ్. ఎందుకంటే చూడండి, నిర్భయ ఒక అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి చంపారండి. మొన్న దిశ, ఆ అమ్మాయిని కూడా ఎంత దారుణంగా చంపారండి. ఇలాంటివి చెప్పుకుంటే పోతే ఎన్నో. ఆఖరికి పసి మొగ్గలండి, 9 నెలల పాప, 2 ఏళ్ల పాప. ఏం చేశారండి వాళ్ళు? చిన్న పిల్లలు, వాళ్ళని కూడా వదలట్లేదండి ఈ రాక్షసులు. ఇలాంటి వాళ్ళని అలా చేశారని తెలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న శిక్షలు వేయకుండా వాళ్ళని జైలులో పెట్టి పందులు మేపుతున్నారు. వెంటనే తీర్పులు ఇవ్వరు. ఎందుకు? వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు, సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నారు. అయినా సరే తీర్పులు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఎందుకు? అరే, ప్రేమని కాదన్నని రోడ్ల మీద కాపు కాసి ఆ అమ్మాయిలను కత్తులతో పొడిచి చంపుతున్నారే, యాసిడ్లు పోసి చంపుతున్నారే, గొడ్డలతో నరుకుతున్నారే. ఇన్ని హింసలు పెట్టే ఆ నరరూప రాక్షసులకు వెంటనే శిక్ష వేయకుండా మేపుతున్నారు. ఎందుకు? నో. ఇలా జరిగినా, మీరు ఈ శిక్షలు వేసినా ఇంకా అలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? భయం లేదు గనక. మన వేసే శిక్షలు వాళ్ళకి సరిపోవట్లేదు గనక. ఆయిల్ పట్టుకున్నప్పుడు, ఆ పట్టుకున్న తీర్పు ఇచ్చినప్పుడు అనే ధైర్యం వాళ్ళలో వస్తుంది. ఇలాంటివి రోజుకి ఎన్ని జరుగుతున్నాయి. ఎంతమంది అమాయకులు బలైపోతున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకు కడుపు కోత. అయ్యా న్యాయమూర్తులు, చట్టాలని మార్చండి. అయ్యా శాసనసభ సభ్యులు, కొత్త చట్టాలను తీసుకురండి. రేపిస్టుల విషయంలో, దేశద్రోహుల విషయంలో కొత్త చట్టాలు తీసుకురండి. అవేంటంటే ఎలా ఉండాలంటే ప్రజలలో భయం రావాలి, ఇంకోసారి ఆ నేరం చేయకుండా ఉండాలి. అలాంటి భయం వచ్చేటట్టుగా ఆ చట్టాలను తీసుకురండి. అరబ్ కంట్రీస్లో చూడండి, దొంగతనాలు చేసిన చైన్లు లాగిన వేళ్ళు నరికేస్తారు అందరి ముందు.
ఇంకెవరైనా చేస్తారండి? అందుకని అక్కడ పెద్దగా నేరాలు జరగవు. మరి మన ఇండియాలో రోజుకి రోజుకి పేపర్ చూస్తే ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘాత్యాలు. ఆడపిల్ల అర్ధరాత్రి ఇంటికి ఒంటరిగా నడిచి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. మహాత్మా గాంధీజీ అన్నారు. మరి ఆడపిల్ల పట్టపగలు బయటికి ఒంటరిగా పంపించాలంటేనే భయం వేస్తుంది. ఇక అర్ధరాత్రి విషయం దేవుడెరుగు. అందుకే ఆడపిల్ల నిజంగానే ఒంటరిగా ధైర్యంగా ఎక్కడికైనా సరే వెళ్ళి ఇంటికి రావాలండి. అలా రావాలంటే చట్టాలు మారాలి. ఈ రేపిస్ట్ల విషయంలో, ఈ దేశద్రోహుల విషయంలో వెంటనే శిక్ష వేయాలండి. వాళ్ళు చేశారని తెలుస్తుంది, సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది, జనం ద్వారా తెలుస్తుంది, మీడియా ద్వారా తెలుస్తుంది. రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. అలాంటప్పుడు వెంటనే వాళ్ళని జనం ముందుకు తీసుకువచ్చి ఉరి శిక్ష అయినా వేయాలి, లేకపోతే షూట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇంకొకడు అలాంటి పని చేయడానికి భయపడతాడు. వాళ్ళను వణుకొచ్చేస్తుంది. వామ్మో, వెంటనే శిక్ష వేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు ఈ పని చేస్తే అని అందరిలో భయం వచ్చేస్తుంది. అప్పుడు నేరాలు తగ్గిపోతాయండి. ఆడపిల్లల మీద ఇలాంటి ఘోరాలు తగ్గిపోతాయి. దేశద్రోహులు కూడా రాకుండా ఉంటారు. కాబట్టి ఈ 2 విషయాల్లో మాత్రం చట్టాలను మార్చండి, కొత్త చట్టాలు తీసుకురండి. చూడండి, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మన నాయకులను జనం ముందుకు తీసుకొచ్చి ఉరి వేసేవాళ్ళు, లేకపోతే కాల్చి పారేసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి పని ఇంకోటి చేయకుండా ఉండటానికి. నిజమండి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, ఈ రేపిస్ట్ల విషయంలో, ఈ దేశద్రోహుల విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు వెంటనే జనం ముందుకి తీసుకొని వచ్చి షూట్ చేసి పారేయండి, లేకపోతే ఉరి తీసేయండి. అప్పుడే నిజమైన న్యాయం చేయగలిగిన వాళ్ళమవుతాం. ఇంకొకడు ఆ నేరం చేయడానికి భయం వస్తుంది, వణుకు పుడుతుంది. అప్పుడు మన దేశంలో నేరాలు ఘోరాలు తగ్గిపోతాయి. ఆడపిల్లలు స్వేచ్ఛగా ఒంటరిగా ఇంటికి వెళ్తారు. ఇది నా ఆవేదన అండి, అందరి తల్లిదండ్రుల ఆవేదన. దయచేసి ఈ బుజు పట్టిన శాస్త్రాలు, ఈ తుప్పు పట్టిన చట్టాలు మార్చండి, అప్డేట్ అవ్వండి, ముందుకు వెళ్ళండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈ మెసేజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కండి. జై హింద్.